అందరికి నమస్తే. 22A ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం రచ్చరచ్చ అవుతుంది. 22A అంటే మన భూములు, మన ఆస్తులు ప్రైవేట్వి తీసుకుపోయి నిషేధ జాబితాల మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అమ్మనికి రాకుండా పెట్టేశారు. కాకపోతే అసలు ఎవరు భూమి 22Aలో ఉందో ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అందరం పొద్దుగా లేచిపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నా ప్లాట్ ఏడుంది, నా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే కదా అడగం కదా. అమ్మినప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతాం రిజిస్ట్రేషన్ చేయడానికి, భూమి అయినా ఇల్లు అయినా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మా ఇల్లు లేదేమో, మా పొలం లేదేమో, మాకేం సంబంధం లేదేమో అనుకుంటున్నారు. అమ్మనికి పోయినప్పుడు అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా అదే అనుకుంటుంది. చూద్దాం ఏమవుతుందో అని. బాగా ఒక ఎలకత్త మఫ్లియా నడిపిస్తున్నారు. సీఎంకు తెలియదంట, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదంట, రెవెన్యూ మినిస్టర్కి. ఎవరు చేసిరంటే దాని మీద విచారం చేస్తారంట. దాని కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతున్నాడు, దీని మీద విచారం జరగాలి, దీని వెనుక పెద్ద స్టోరీ నడుస్తుంది, 30% కమిషన్ స్టోరీ కూడా తెలుస్తుంది, దీని మీద విచారం జరుగుతుంది. ఆయన విచారణ ఎవడు చేస్తాడు? గవర్నమెంటే వాళ్ళది, చేపించిందే వాళ్ళు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 1 కోటి ఎకరాలు నిషేధ జాబితా, సొక్కమనులు చేసిన పని ఇది. హైదరాబాద్లో 1,00,000 కోట్ల విలువైన ఆస్తులు నిషేధ జాబితా. నిషేధ జాబితా అంటే అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. దానిలో రిజిస్ట్రేషన్ చేయలేని భూములు ఏంటివి? దేవాదాయ శాఖ భూములు, లేకపోతే ఇంకా అటవీ శాఖ భూములు, ప్రభుత్వ భూములు, అది 22A అనే దానిలో పెడతారు. అది ధరణి కన్నా ముందు నుంచి ఉన్నది. అది ఎవరు తీసుకొచ్చింది కదా, ధరణి కన్నా ముందు నుంచే ఉన్నది. 22A సెక్షన్ అనేది అట్లా ఉంటుంది. కాకపోతే అంతకుముందు గవర్నమెంట్లో 18 లక్షల ఎకరాలు ఉన్నదంట. దానిలో 1 కోటి ఎకరాలు చేసి పడేసారు. మొత్తం 1 కోటి ఎకరాలు. హైదరాబాద్లో 1,00,000 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ మొత్తం. దీనిలో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఎందుకు ఉంటుంది అంటే, రేవంత్ రెడ్డి కూడా చూసినరా అని చెప్పనిగా పెట్టుకుంటుంది బహుశా. అంత తప్పితే వేరే ఏం లేదు. దీని వెనుక చాలా పెద్ద కథ నడుస్తుంది. ఒకటి అయిపోయింది, ఒకటి హైడ్రా, అందరి ముక్కుబిండి బిల్డర్స్ నుంచి వసూలు చేసుడు, బిల్డర్ దగ్గర నుంచి లేపేసుడు, అంతా అయిపోయింది. ఇంకా బిల్డర్లు అంతా బక్కచిక్కిపోయారు తెలంగాణలో. ఇంకెవడి పైసలు ఇచ్చి పొజిషన్లో లేరు, బిజినెస్ చేసే పొజిషన్లో కూడా లేరు. ఏరియాకి పోతే తెలుస్తుంది మనకు. నార్సింగ్ ఏరియాకి పోతే పెద్ద పెద్ద ఐరస్ బిల్డింగ్స్ మొత్తం అమ్మే దిక్కు లేక, కొనే దిక్కు లేక అన్నీ అట్లా పడి ఉన్నాయి. ఇలా ఒక పేపర్ చూస్తే నాకు చాలా పరిశాన్ అయింది. అసలు 22A కనబడకూడదు. దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో. 22A కనబడకూడదు అంటే ఇంకా నిషేధ జాబితా మొత్తం ఎత్తేస్తారా? మొత్తం ఎత్తేసి ప్రభుత్వ భూములు, అటవీ భూములు అవి కూడా మింగేస్తారా? ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం? అది ఉండాలి. దానిలో ఏవైతే రిజిస్ట్రేషన్ చేయకూడని భూములు ఉంటాయో అవి మాత్రమే ఉండాలి. అవి అసైన్ భూములు పెట్టుకుంటారా, దేవాదాయ శాఖ భూములు పెట్టుకుంటారా, గవర్నమెంట్ జాగాలు పెట్టుకుంటారా, అది ఒక సిస్టమ్. అంతకుముందు అదే ఉన్నది. కానీ ఇప్పుడు ఏం చేసిర్రు? దీనిగా ఇదే కుట్ర. ఇవన్నీ చేర్చేసి ఇప్పుడు 22A లేకుండా చేసేసి అవన్నీ అన్యాక్రాంతం చేసేయాలి. దేవాదాయ శాఖ భూములు ఎవరో మింగాలి, గవర్నమెంట్ భూములు ఎవరో మింగాలి. చూసినా ఎంత పెద్ద కథ నడిపిస్తున్నారు. ధరణి తర్వాత మేము భూభారత్ తీసుకొస్తామని ధరణి చిన్న కరెక్షన్ చేస్తే అయిపోయేదానికి దాన్ని చేయకుండా ఏమేమో చేసి లాస్ట్కి ఇప్పుడు మొత్తం అన్ని భూములు నిషేధ జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ చాలామంది పోతున్నారు. పోతే మీ భూమి రిజిస్ట్రేషన్ కాదు, 22Aలో ఉంది. అవసరాలకు అత్యవసరాలకు అమ్ముతారు కదా, అదంతా కూడా అట్లే ఉంది. అదంతా టోల్ ఫ్రీ నెంబర్, మీరు పొంగులేటి శ్రీనివాసరావు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండు కదా, అది పొద్దంతా బిజీగా ఉంటుంది. ఇప్పుడు చేస్తే 6 తర్వాత చేస్తే ఇట్లా వస్తుంది. ఇగో, తెలంగాణ హౌసింగ్ బోర్డుకి స్వాగతం. మా కాల్ సెంటర్ పనిదినాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మా కాల్ సెంటర్ మీకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు స్వాగతం. మా పనిదినాలు 9 నుంచి 6 వరకే ఉంటుంది. ఆ 9 నుంచి 6 వరకు బిజీగా ఉంటుంది. ఎవరితో మాట్లాడతారో, ఏం సొల్యూషన్ చేస్తారో ఈ 22Aలకు ఏం తెలియదు. తప్పు అయినప్పుడు బాధ్యత కూడా భరించాలి. ఆఫీసర్లు తప్పు చేసిండ్రా? ఇంత పెద్ద నిర్ణయము ముఖ్యమంత్రికి తెలియకుండా, పొంగులేటి శ్రీనివాసకి తెలియకుండా జరిగితే వాళ్ళు రాజీనామా చేయాలి నిజానికి. మరి ఇంకా గవర్నమెంట్ ఏం జరిగిందో వీళ్ళు తెలియకపోతే వీళ్ళు ఎందుకయా? అంతే కదా. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రికి తెలియకుండా రెవెన్యూలో ఎవరో ఆఫీసర్లు, కలెక్టర్లు చేసిండ్రు. ఈ పని వాళ్ళ మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ నడుస్తుంది. ఇవి అంచెలంచెలుగా నడుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో HMDA దగ్గర వీళ్ళకు పని ముడితేనే HMDAలో ఫైల్ మూవ్మెంట్ అయింది. తర్వాత HMDA దగ్గర అంతా బద్నాం అవుతున్నామని అట్లా చేయకుండా హైడ్రాని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇంకా డైరెక్ట్ రంగంలో దిగిండ్రు. ఆడ జరగాల్సింది జరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నిషేధ జాబితా అనేది ఒక తెర మీద తీసుకొచ్చారు. దీని వెనుక కూడా అదే నడుస్తుంది. కానీ దీంతోనే ఏమవుతుంది అంటే, ఒకటి హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ ఇమేజే డ్యామేజ్ అవుతుంది. ఎక్కడెక్కడ భూములు అన్నీ తీసుకొచ్చి దానిలో పెట్టుకుంటే, ఇప్పుడు ఒకని భూమి ఒకని పేద రాయచ్చా? భూభారతి అని తీసుకొచ్చారు కదా, వీళ్ళు తీసుకొచ్చినాక సమస్యలు పెరిగినాయా తగ్గినాయా? ధరణి సమస్యల కన్నా పెరిగినాయి భూభారతి సమస్యలు. ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య. అసలు ఎవరు భూమి ఎవరి పేద రాపించుకుంటారు?
అంటే నిషేధ జాబితాలు పెట్టి బెదిరించి ఎవరు వసూలు చేయాలి? చిన్న చిన్న వాళ్ళని ఎంఆర్ఓ వసూలు చేసుకోవాలి, చిన్న చిన్న వాళ్ళని ఆర్డీఓలు వసూలు చేసుకోవాలి, పెద్ద పెద్దలను పెద్ద పెద్దోళ్ళు వసూలు చేసుకోవాలన్నా ఏంది? దీని సిస్టమ్ ఏంది? దీని లక్ష్యం ఏంది అసలు? ప్రభుత్వ భూములు ఎంతనో మీ దగ్గర లెక్క ఉంది. ఎక్కడన్నా ప్రభుత్వ భూములుగా ఉండి అవి బయట ఉంటే మీరు నోటీసులు ఇచ్చి వాటిని తీసుకొచ్చి నిషేధ జాబితాలో పెట్టవచ్చు. కానీ ఎక్కడ చూస్తే అక్కడ ఎన్ని భూములు అంటే అన్ని భూములు, ప్రైవేట్ భూములు, ప్రైవేట్ ఇండ్లు, రోడ్లు అన్నీ తీసుకొచ్చి ఎందుకు పెట్టినరు? ప్రైవేట్ జాబితాలు ఎందుకు పెట్టినరు? రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రైవేట్ దానిలో పెట్టినరు, నిషేధ జాబితాలో పెట్టినరని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మన ఆందోళనతో ఉన్నాడా? ఏం లేదు, ఏముంది, చిటికలో పని అది. అది పెట్టింది కూడా రేవంత్ ఇల్లు కూడా ఉంది చూసినరా అని మిగతా జనాలను ఒప్పీనికే. మిగతా జనాలు అంటే రేవంత్ రెడ్డి కూడా ఇంతో అంతో ₹1,00,000 ఫైన్ కడితే కడతాడేమో, కట్టడు. కానీ మిగతా వాళ్ళు మొత్తం ఫైన్ కట్టాలనా? దీనికి చాలా పెద్ద కథ ఉన్నట్టుగా కనబడుతుంది. కొత్తగా ఎవరైనా భూములు కొనాలంటే కూడా కొనలేడు కదా, ఇంకా రిజిస్ట్రేషన్ కానీ ఇంకేడ కొంటాడు. ఇల్లు కొనాలంటే కొనరు. ఏంటంటే 22A. ఈ 22A అనేది తెలంగాణ మీద పడ్డ బాంబు. తెలంగాణ మీద ఆ బాంబులో బంగారం ఏరుకుంటాడు, బూడిద అమ్ముకునేవాడు బూడిద అమ్ముకుంటాడు. కానీ బలయ్యేది మాత్రం ప్రజలే. బలయ్యేది మాత్రం వాళ్ళ ఆస్తులు ఎవరైతే 22Aలో ఉన్నాయో. ఇది అసలు ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇది ఒక ప్రైవేట్ భూమిని నిషేధ జాబితాలో ప్రభుత్వం అనుకుంటే పెట్టగలదా? అంటే మీరు ప్రభుత్వం ఉన్న భూమిని ప్రైవేట్ చేయగలరు, ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమి అని చెప్పగలరు. అంటే ఇది మీ చేతుల్లో ఉంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్ వల్ల సగం సంకనాకిపోయింది తెలంగాణ, హైదరాబాదు. ఇప్పుడు 22A అని పెట్టి తెలంగాణ మొత్తం ఇప్పుడు లాస్ట్కి ఎట్లయిందంటే నిజానికి ఈ 2.5 yearsకి వెళ్ళి చూస్తున్నాం. అంతకుముందు రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటే ఆయన గొప్పగా పిల్లనిస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే 2.5 సంవత్సరాల కన్నా ముందు ఆయనకు బ్రహ్మాండంగా పిల్లనిస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఇంకా మస్తు సంపాదిస్తారు పైసలు అని. రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు తెలంగాణ. ఎలా అంటే ఆయన పిల్లని కూడా ఇస్తలేరు. ఇప్పుడు 2.5 years నుంచి రియల్ ఎస్టేట్ అంటే ఈ పోరంబోకోడు, ఏం పని లేదు, ఇంక రియల్ ఎస్టేట్ లేదు, రూపాయి దమ్మిడి లేదు, దమ్మిడి ఆదాయం లేదు, వేస్ట్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఆ నుంచి ఏడికి వచ్చిందంటే 22A తీసుకొచ్చినాక పొలం ఉన్నా కూడా పిల్లనియ్యరు. పొలం ఉన్నా కూడా ఇది క్లియర్ పొలము, వీళ్ళదే పొలం అని చెప్పడానికే లేదు. ఆ పొలం 22A అంటే గవర్నమెంట్దో అసైన్ భూమో దెన్లో పెట్టినరో ఇదంతా అయ్యేది లేదు, పోయేది లేదు. లాస్ట్కి మళ్ళీ మనం మార్పు అంటే మార్పు తీసుకొచ్చి ఎకరాలు తీసుకుపోయి మళ్ళీ అంతకుముందు ఉండే మనకు తెలంగాణ రాకముందు 100 ఎకరాల భూమి ఉంటే కూడా పిల్లనిచ్చేతోళ్ళు కాదు. ఎందుకంటే ఆ భూమి అయ్యేది లేదు, పోయేది లేదు, పండేది లేదు, బతికేది లేదు. 100 ఎకరాలని కూడా పోయి తన ప్రైవేట్ బిస్కెట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసుకోవాలి, వద్దు పిల్లనిస్తే కష్టాల పాలవుతుందని ఇవ్వకుంటుండ్రి. ఏదో ఒక ప్రైవేట్ జాబ్ ఉన్నా పిల్లనిస్తుంది కానీ 100 ఎకరాల భూమిని ఇవ్వకుంటుండ్రి. ఇప్పుడు 22A తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అట్లాంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇంకా పిల్లని ఇయ్యరు. ఎందుకంటే ఆ భూమి ఎక్కడ ఉందో ఏమవుతుందో తెలియదు. మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి, మనం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి తెలుసుకోవాలి, కలెక్టర్ ఆఫీస్కి పోయి తెలుసుకోవాలి అనమాట. మా భూమి ఎక్కడుంది, మా భూమి ఏ జాబితాలో ఉంది, మంచిగానే ఉందా లేకపోతే గవర్నమెంట్ జాబితాలో కలిపేసుకున్నారా? అరే మనం ఒక గుంట భూమి పక్కోడు జరుపుకుంటేనే మనం ఊకం, ఐసేకాయసే అంటాం. అట్లాంటిది ఉన్న భూమి మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనకు నోటీస్ ఇవ్వకుండా ప్రభుత్వంలో కలిపేసుకుంటే, ప్రభుత్వ జాగాలు పెట్టేసుకుంటే దానికి మన కంప్లైంట్ తిరుగుతున్నారు చాలామంది ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ అది చూసుకున్న వాళ్ళంతా చెప్పుల ధరలు తిరుగుతున్నారు. 22A మాది ఎందుకు నిషేధం పోయింది, మా భూమి తాత ముత్తాతలకి వెళ్ళి మేము పంట పండించుకుంటున్న భూమి, ఈ ఇల్లు ఎక్కడ ఇల్లు, కాలనీలు అంటది. కాలనీలు మొత్తం అంట ఎప్పుడో కట్టిన అపార్ట్మెంట్లు, ఎప్పుడో 30 years బ్యాక్ 40 years బ్యాక్ కట్టిన అపార్ట్మెంట్లు అంట ఇప్పుడు గవర్నమెంట్ జాగాని నిషేధ జాబితాలు పెట్టిర్రంట. ఇలా పరిపాలన ఎంత ఫెయిల్ అయిపోయింది, ఎంత వీళ్ళకి అయితే లేదు పరిపాలన చెప్పనికి. ఇది ఒక్కటి చాలు కనిపిస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనం. ఎవ్వడు కనీసం పెట్టుబడి కూడా పెట్టాడు హైదరాబాద్. ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం ఇది 4th stage క్యాన్సర్ లాగా తయారైంది. కష్టం బతకడం అంటారు చూడు, అట్లా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. దీనికి రెస్పాన్సిబుల్ తీసుకొని అరే ఇమ్మీడియట్గా అన్నాడు. ఏది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇమ్మీడియట్గా ఇప్పుడే అయిపోతుంది అన్నాడు. అయిపోయిందా? ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, చేస్తారో చెయ్యరో, లేకపోతే మొత్తం హైడ్రా పేరు చెప్పి ఎట్లయితే నింపుకున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ మొత్తం నింపుకున్న తర్వాత తీసేస్తారో. అసలు అర్జెంట్ ఉండి పాన మీదకి వస్తేనో, పిల్ల పెళ్ళి అంటేనో, ఏదైనా అంటేనో ఇల్లు పొలము అమ్ముకుందామంటే ఎవడుకుంటాడు? 22Aలో ఉన్న తర్వాత ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఫస్ట్ టైం అంటే ఇన్ని ఆస్తులు ప్రైవేట్ జాబితాలో పెట్టడం, నిషేధ జాబితాలో బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వీళ్ళ వ్యవహారం అంతా దాని చుట్టే నడుస్తుంది. బ్లాక్ చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, బ్లాక్ మనీ కొట్టాలి. ఈ 3-4 పాలసీలు నడుస్తున్నాయి పర్ఫెక్ట్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్.